నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ మాధురి. ఈ రోజు మనతో పాటు ఉన్నారు శివరుద్ర గురూజీ. నమస్తే సార్. నమస్కారం అమ్మా, చెప్పండి. గురూజీ, మనకి శివరాత్రి వస్తుంది. అసలు శివరాత్రి విశిష్టత అంటే మీరు ఏం చెప్తారు? శివరుద్ర సాధువు కాబట్టి ధర్మమే చెప్పాలి, అంతేకాని మేమేం చెప్తాము అనేది కాదు. శాసనంలో ఏముంది, తరతరాల నుంచి మన ఋషి పరంపరలో శివుడి యొక్క ఈ మహనీయమైన రోజు ఎందుకు ఆ శివరాత్రి అయిందో కూడా తెలుసుకోవాలి. చాలామందికి చెప్పాం మేము గతంలో, చాలామందికి ఇంటర్వ్యూస్ కూడా చెప్పాం. అంటే పోయిన సంవత్సరం కూడా నేను మీడియాలోకి వచ్చినప్పుడు కూడా ప్రతి పండుగ గురించి వివరించాను. శివరాత్రి అంటే చూడమ్మా, శివుడు పుట్టినరోజు ఇది. మీరు బర్త్డే చేసుకుంటారుగా, అలాగా శివుడు గ్రహాలన్నిటికీ పరిచయం ఆయనని చేసిన రోజు ఇది. గ్రహాలంటే ఎవరు? 7 లోకాలు ఉన్నాయి మన దగ్గర, కింద 7 లోకాలు ఉన్నాయి పైన. అంటే 14 లోకాలకు అధిపతి ఆయన. అధిపతి అని చెప్పి రుజువు చేయబడిన ఈ రోజు తండ్రి పుట్టినరోజు అనమాట. అయితే తండ్రి పుట్టినాడు అని ఎలా నిర్ణయించారనేది తెలియాలి. పుట్టినరోజు అని ఎలా అంటాం మనము? దేవుడు కాబట్టి పుట్టినరోజు అని అంటే ఆవిర్భవించిన రోజు అని అర్థం తల్లి. పుట్టినరోజు అని అనడం ముఖ్యమైనది. లింగ రూపమా లేకపోతే? లేదు, అసలు తండ్రి లింగ రూపంలో లేనే లేడు ఎక్కడ. ఓకే. తండ్రి ఒక ఆత్మబంధువు. ఆయన లింగ రూపాన భక్తులకి దర్శనం ఇచ్చేది కూడా అది లింగం కాదు. అది బాగా గుర్తుపెట్టుకోండి మీరంతా. అంటే యావత్ భక్తులకు తెలియాల్సింది ఏంటంటే, చాలామంది శివుడి లింగం అంటారు. అది శివుడి లింగం కాదమ్మా, అది ఆత్మలింగం. అది అగ్నిలింగం. అది ఎలా అయింది అగ్నిలింగం? ఆత్మలింగం ఎలా అయింది కూడా తెలియాలి. ఇప్పుడు మీరు అడిగినది ఏంటంటే శివరాత్రికి ఉన్న ప్రత్యేకత కాబట్టి అమ్మా, బ్రహ్మ విష్ణువులు ఇద్దరు తగాదుబడిన రోజు. అంటే నువ్వు గొప్ప నేను గొప్ప అని వాళ్ళిద్దరే అప్పుడు సృష్టికి పెద్దలు అని నిర్ణయించుకుంటారు. ఇందులో బ్రహ్మ యొక్క అహంకారం, విష్ణువు యొక్క తెలివితేటలకి చాలా 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 ముఖ్యమైన స్థితిగతులు తెచ్చిన రోజు ఇది. ఒకరోజు ఇద్దరు కలిసి నీవంటే గొప్ప నేనంటే గొప్ప అనే మాటల యుద్ధం చేస్తూ ఉంటారు. చేసుకుంటున్నప్పుడు ఏమవుతుందంటే అమ్మ, మాటల ద్వారా గెలవలేని వాళ్ళు ఆయుధాలు విసురుకుందాం అనుకుంటారు. ఒకరిపైన ఒకరు ఆయుధాలతో దాడి కూడా చేయవచ్చు కదా. ఎవరు గాయపడితే వాళ్ళు ఓడిపోయినట్టు. అలా ఆయుధాలతోని ఒకరిపై ఒకరు దాడి చేసుకుందాం అన్న సమయానికి ఇద్దరి మధ్యలో నుంచి ఒక అగ్నిస్తంభం వెళ్తుంది. ఓకే. ఆ అగ్నిస్తంభమే ఇప్పుడు మానవులకు తెలియాల్సిన ముఖ్యమైన విషయం. ఒక మానవ శక్తి ఎక్కడి నుంచి ఆవిర్భవించిందో తెలియాలమ్మా. గతంలో కూడా చెప్పాను నేను. ఆ స్తంభం అనేది అలా పైకి వెళ్ళినప్పుడు ఆ వేడిని తట్టుకోలేక, ఆ కాంతిని తట్టుకోలేక వీళ్ళిద్దరూ ఒక నిర్ణయంకి వస్తారు. ఎక్కడి నుంచో వచ్చింది ఈ మాయా అగ్ని స్తంభం. దీన్ని కనిపెడితే, ఎవరు మొదట కనిపెడితే వాళ్ళే గొప్ప. ఎందుకంటే వీళ్ళిద్దరు అప్పటికి నువ్వు గొప్ప నేను గొప్ప అని గొడవ పడుతున్నారు కదమ్మా. సరే పద వెళ్దాం, పద కనిపెడదాం అని చెప్పేసి మహావిష్ణువు వచ్చేసి శ్వేత వారాహమూర్తి, అంటే వారాహ రూపంలో తండ్రి కిందికి వెళ్తాడు. కిందికి వెళ్తాడు కనిపెట్టడానికని. తండ్రి శ్వేత హంసలాగా, అంటే తండ్రి వాహనం కూడా బ్రహ్మది హంస ఇప్పటికి కూడా. ఆయన గారు అలా వెళ్ళి పైకి వెళ్ళిపోతారు వెతకడానికని. ఇద్దరు అలా పైకి బ్రహ్మ వెళ్తాడు, కిందికి తండ్రి వెళ్తాడు మహావిష్ణువు. వెళ్ళినప్పుడు అమ్మ, ఎంత కిందికి వెళ్ళినా మహావిష్ణువు కనిపెట్టలేకపోతాడు. ఇంకా నేను అలసిపోయాను, నేను కనిపెట్టలేను దీన్ని, ఇంకా బ్రహ్మే కనిపెట్టిండవచ్చు, బ్రహ్మ గొప్పవాడేమో అన్న ఆలోచన వస్తుంది అప్పటికి ఆయనకి. ఇక విష్ణువు పైకి వచ్చేస్తాడు ఇక ఒప్పుకోవడానికని. అప్పటికి బ్రహ్మ ఇంకా వెతుకుతూనే ఉంటాడు, పైకి వెళ్తూనే ఉంటాడు తల్లి. పైకి వెళ్ళినప్పుడు అక్కడ నుంచి పైనుంచి మొగలి పువ్వు పడుతూ ఉంటుంది. పైన ఆకాశం నుంచి పడుతున్న తరుణాన్ని బ్రహ్మ అడుగుతాడు, ఓ కుసుమ, మీరు చూసారా ఈ అగ్నిస్తంభం ఎక్కడి నుంచి వస్తున్నదో? ఇంతటి కాంతి దగదగామని మెరుస్తూ ఉంది, మా మతి పోయేలా ఉంది, ఎక్కడి నుంచి వస్తుందో చెప్పండి అని అన్నప్పుడు ఆ మొగలి పువ్వు ఆడిన అబద్ధం బ్రహ్మకి పూజలు భూమండలంలో అందకుండా చేస్తుంది. ఆ మొగలి పువ్వు తెలివిగా ఏమంటుందంటే, అమ్మ మేము చాలా సంవత్సరాల నుంచి చూస్తున్నాము, ఈ అగ్నిస్తంభం పైనుంచి వస్తుంది అని అంటది. అన్నప్పుడు బ్రహ్మ ఏమనుకుంటాడు, ఇంకా పైన నుంచి వస్తుందని కనిపెట్టేస్తాడు కదా. కాబట్టి ఆయన్నే గెలుపు. ఆయన గారు ఆనందంగా కిందికి వచ్చేస్తారు తల్లి. కిందికి వచ్చేసినప్పుడు విష్ణువు అక్కడ కొంచెం అలసిపోయినట్టు కూర్చుంటాడు, ఎందుకంటే నేను ఓడిపోయాను కదా అన్నట్టుగా. అప్పుడు బ్రహ్మ వచ్చేసి విష్ణు మహానీయుడు చెప్పిన మాటలు అంటాడు, బ్రహ్మ నేను చూడలేకపోయాను ఎక్కడి నుంచి వస్తుందో, కాబట్టి మీరే గొప్పవాళ్ళు అని అన్నప్పుడు బ్రహ్మ, నేను చూశాను, అది ఆ అగ్నిస్తంభన చాలా పైనుంచి ఆకాశం నుంచి వస్తుంది అని అంటాడు. అలా ఆకాశం నుంచి వస్తుంది అని అన్న ఆ వర్డ్కే తండ్రి ఖడ్గం విసిరి బ్రహ్మ యొక్క ఈ 5వ తల లేపేస్తాడమ్మా శివుడు. ఎందుకంటే ఆయన అబద్ధాలు ఆడతాడు కాబట్టి. ఎందుకంటే ఎక్కడి నుంచి వచ్చిందో తెలీదు.
కనిపెట్టలేడు. ఆ 5వ కపాలం అబద్ధం ఆడింది. అబద్ధం ఆడడం వల్ల తండ్రి ఈ పైన తల పోతుంది. ఎందుకంటే తండ్రి పైకి పోయాడు కదా చూడ్డానికి. ఈ ఉమ్, పైన తల తీసేస్తాడు తండ్రి వీరభద్ర రూపంతో. ఓకే. చేసినప్పుడమ్మా ఎంతో ఉత్కంఠమైన కంఠం వినబడుతుంది, చాలా భయంకరంగా. బ్రహ్మ, దేవాది దేవతలమైన మీరు అబద్ధాలని ఆడకూడదు, నాలుక చాలా పదునైనది, రాతలు రాసే మీరే అంతటి అవగాహన లోపితమైన మాటలు వదలడం చేత మీరు మానవాళికి ఏమి ఇవ్వగలరు అని చెప్పిన ఆ ఉత్కంఠమైన కంఠం ఎవరిది అని కనిపెట్టడానికి చూస్తారు. ఇద్దరు అడుగుతారు కదా, మీరెవరు మీరెవరు అని అడుగుతారు కదమ్మా. ఉమ్, అడిగినప్పుడు తండ్రి అంటాడు, నేనే మహాముఖంటిని, మూలనాథుణ్ణి, ప్రాణదాతని అని అంటాడు. అన్నప్పుడు చూడాలని అనుకుంటారు కదా, ఎందుకంటే ఏదో మాయా అగ్ని స్తంభన అనుకుంటారు వాళ్ళంతా ఆ స్తంభాన్ని. కాబట్టి తండ్రి ఒకసారిగా కనబడతాడమ్మా, స్ఖలుడై కనబడతాడు. ఎటు చూసినా శివుడే కనబడతాడు వాళ్ళకి. ఉమ్, ఆకాశం పైన శివుడే కనబడతాడు, భూమండలం మీద శివుడే కనబడతాడు, ఇటు ఎడమ ఇటు కుడి ఎటు చూసినా దగదగ దగదగదగ మెరుస్తుంటాడు తండ్రి. ఓకే. త్రిశూలం పట్టుకొని అలా నిల్చున్నాడు పశుపతిలాగా. అప్పుడు వాళ్ళు అడుగుతారు, మీరే గొప్ప వాళ్ళని రుజువేంటి, మేము వీటిని అయితే కనిపెట్టలేకపోయాం, మరి మీరు ఇంతటి వేడి ఇంతటి కాంతి అయిన ఈ అగ్ని స్తంభాన్ని తాకాలి, దాన్ని మీరు పట్టుకొని చూయించాలి, మేము అప్పుడే నమ్ముతాం మీరు గొప్పవాళ్ళు అన్నప్పుడు తండ్రి ఆ స్తంభాన్ని ఇలా పట్టుకుంటాడు తల్లి, ఆ అగ్ని స్తంభాన్ని. ఉమ్, ఆ అగ్ని స్తంభాన్ని పట్టుకున్న తర్వాత ఆ అగ్ని స్తంభాన్ని ఈ చేత్తో అంటే మోచేయితో ఇలా గట్టిగా కొడతాడమ్మ. ఉమ్, కొట్టినప్పుడు అది తెగుతుంది. ఆ మధ్యలో ఉన్న అగ్ని స్తంభం రెండు విధాలుగా, అటు పైనకు ఒక ముక్క కిందికి ఒక ముక్క అవుతుంది. మధ్యలో ఉన్న ఆ ముక్కలు ఏదైతే ఉంటాయమ్మా 64 జ్యోతిర్లింగాలుగా భూమి మీద పడ్డాయి అవి. ఇప్పుడు ఓకే. అక్కడే 12 జ్యోతిర్లింగాలు కట్టాము, మిగతా అన్నీ కూడా 64 జ్యోతిర్లింగాలు. అందులో 12 ద్వాదశ జ్యోతిర్లింగాలు మనం పూజించేది. ఉమ్, ఇందులో ఎక్కడైతే ఇలా కొడతాడమ్మా తండ్రి, మొదట పడుతుంది కదా ఆ జ్యోతిర్లింగం ఆ ముక్క, ఇప్పుడు గుజరాత్లో సౌరాష్ట్ర సోమనాథేశ్వరాలయంలో ఉంది అది. ఓకే. ఇప్పటికీ రుజువు ఉంది, సైంటిస్ట్ కూడా కనిపెట్టలేకపోతున్నారు ఇది ఎలా గాలిలో ఉంది అని. ఆ, ఇప్పటికీ గాలిలో ఉంది ఆ శివలింగం. అలా గొప్ప వివరణ ఇచ్చినప్పుడు తండ్రి యొక్క ఆలోచనను చూసి మహాముఖంటి అడుగుతాడు, ఎలా మీరు అగ్ని స్తంభాన్ని, దీని వల్ల ఉపయోగాలు ఏమిటి, రానున్న భవిష్యత్ ప్రణాళికలు ఏమిటి అని అడుగుతారమ్మ. ఉమ్, అడిగినప్పుడు తండ్రి వివరిస్తాడు, అగ్నిలింగం అంటే అమ్మ తల్లి గర్భం. ఉమ్, ఒకప్పుడు తండ్రి కడుపులో ఉండేటి ఆత్మలు, అంటే ఇప్పుడు తల్లి గర్భం అది. ఒకప్పుడు తండ్రి కడుపులోనే ఉండేటి, అంటే శివుడికి పుట్టామని అంటారు కదా, శివుడే ముల్లోకాధిపతి, మూలదాత, ప్రాణదాత, ఆత్మబంధువు మనం అంటాం కదమ్మా. అలాగా పరమశివుడు ఆత్మలను కొలువు చేసుకున్న ఒక ముఖ్యమైన ఆ స్థలం పేరు అగ్నిలింగం. అగ్నిలింగం అంటే అమ్మ బాగా గమనించి చూస్తే 9 నెలలు ఒక తల్లి గర్భాన్ని మోస్తుంది కదా, అలాగా తండ్రి ఫిల్టరైజేషన్ చేస్తాడు అందులో 9 నెలలు. ఎలా ఫిల్టర్ చేస్తాడంటే, మొదట ఒక రూపాన్ని ఇచ్చి దానికి ఆత్మ అన్న ఒక స్థితిగతులు మన భూమండలంలో రామనాసుడి దగ్గర ఆత్మలింగం ఉండే అని చెప్పి వింటూ ఉంటాం అప్పుడప్పుడు. అవును. అయితే ఈ అగ్నిలింగంలో అమ్మ ఒక 6 నుంచి 7 నెలలు అయిన తర్వాత దాన్ని ఆత్మలింగంలోకి వేస్తాడు తండ్రి. ఉమ్, ఆత్మలింగంలోకి వేసినప్పుడు దానికి ఒక చలనం ఏర్పడుతుంది. ఆ చలనానికి కదలిక ఇస్తాడు 9వ నెలకి అన్నమాట. ఉమ్, ఇప్పుడు సేమ్ అదే జరుగుతుంది మానవ శరీరంలో కదా. ఇలా నేను ఆత్మలను సృష్టించి ఆ ఆత్మలకి సంబంధించిన వివరణని నేను శరీరాల ద్వారా సృష్టికి కావలసిన నియమ నిబంధనలను పాటించడానికి చేస్తాను, నేను ప్రాణదాతని అని చెప్పి తండ్రి ఒప్పుకుంటాడు అక్కడ. వీళ్ళు చాలా ఆశ్చర్యపోతారు ఆ విషయానికి. ఉమ్, అంతటి వివరణ అలా ఉందా, ఆత్మలింగం అలా వచ్చింది, తర్వాత చూస్తే అగ్నిలింగం ఇలా వచ్చిందా అని అంటారు. ఈ రెండిటికి వివరణ మానవ శరీరాలకి చెప్పాలి, ఎందుకంటే వివరణ తెలియాల్సిన అవసరం ఉంది. ఉమ్, అగ్నిలింగం మానవ శరీరంతో ఎలా సంబంధమై ఉన్నదంటే అమ్మ, ఒకప్పుడు శరీరాల ద్వారా పుట్టకపోయేవాళ్ళు మనుషులు. ఇప్పుడు స్త్రీ పురుషుల కలయికతోనే శరీరాలు ఉన్నాయి. ఉమ్, ఇప్పుడు అండం పిండం కలిస్తేనే ఒక బిడ్డ రూపం ఏర్పడుతుంది కదా, అలా లేకుండే తండ్రి ఇక్కడ 9 నెలలు పెట్టి ఆత్మలింగం చేసి ఆత్మలింగాన్ని ఒక పండులో పెట్టేవాడు. ఆ పండు నుంచి ఒక రూపాన్ని ఇచ్చేవాడు. ఆ రూపం పేరు స్త్రీయా పురుషుడా అని ఉండకపోయేది, అది కేవలం ఒక ఆత్మ అంతే. ఆత్మలింగం అనేది ఉండేది, రూపం లేకుండే. అయితే శరీరం మాత్రము ఒక సౌష్ఠవత్వం ఇచ్చేసి వ్యవసాయం చేసుకోవడమా, మంచి పనులు చేసుకోవడం, లేక దైవాధీనమైన పనులు చేసుకోవడం అనేది తండ్రి నియమాలు ఉండేటిది. అయితే 2 ఆత్మలని తండ్రి సృష్టించిన తర్వాత ఒక పండులో పెట్టేవాడు. అంటే 9 నెలలు, మీ దాకా చెప్పింది కూడా తల్లి గర్భం అనేది అనేది పండు. ఆ అగ్నిలింగంలో 9 నెలల వ్యవధి అయినప్పుడు తండ్రి వచ్చేసి దాన్ని ఒక పరిపూర్ణమైన స్థితికి తెచ్చి ప్రాణం పోసేవాడు. ఉమ్, ఈ ప్రాణం పోయడం ఆ 2 ఆత్మలు చూసి చాలా ఆశ్చర్యంగా ఫీల్ అవుతూ ఉంటాయి. అంటే వాళ్ళ యొక్క అనుభూతి అదేంటి, సాయంత్రానికి వస్తారు, అదేదో పండును తీసేసి సిద్ధం చేసి పెడతాడు,
అందులో నుంచి ఒక గాలి రూపాన ఒక ఆత్మ బయటకు వచ్చేస్తుంది. దానికి పనులప్పి చెప్పేస్తాడు, తదాస్తు అని వెళ్ళిపోతాడు. ఇదేమిటి అని ఆలోచించేసి అసలు అందులో ఏమున్నదో అని మన వాళ్ళు చూడాలని కొంచెం ఉత్సాహాన్ని ప్రదర్శిస్తారమ్మా. నెక్స్ట్ డే తండ్రి వచ్చేలోపు ఆ పండు తీసేసుకుంటారు. తీసేసి తెంపుతారు అక్కడి నుంచి ఆ పండు. తెంపినప్పుడు తీసి అంత వివరంగా చూస్తే ఏముండదు అందులో. కానీ పండులో ఏం కనబడతలేదు ఏంది అసలు దీని వివరణ. ఎందుకంటే ముల్లోకాధిపతికి ఏంటంటే ఎవరు పట్టుకుంటారో వాళ్ళకే కనబడుతుంది ఆ శక్తి. తర్వాత తండ్రి వచ్చే సమయానికి ఈ పండు గబగబా ఇద్దరు సగం సగం తినేస్తారమ్మా. ఇద్దరికి ఉన్నారు కదా ఆడ కళాకారులు. తీసేయడం చేత ఆ పండుని తండ్రి వచ్చేసి కనిపెడతారు. ఈ కొమ్మలో నుంచి ఒక పండు కిందికి తీశారు, ఏదో జరిగింది ఇక్కడ అని చెప్పేసి తండ్రి ఆశ్చర్యాన్ని వ్యక్తపరుస్తాడు. ఏం జరిగింది ఇక్కడ అంటే చెప్పరు వాళ్ళు. ఇక పైన నేను రావాల్సిన అవసరం లేదని నాకు అర్థమయ్యింది. మీరే మానవుల అభివృద్ధి కార్యక్రమాలని, మీ జీవన వృద్ధి కార్యక్రమాలను చేసుకోవచ్చు, తదాస్తు అస్తు అని చెప్పేసి తండ్రి ఆశీర్వాద బలం ఇచ్చి ఎనికి మరుతూ ఉంటే వీళ్ళు కొంచెం అక్షర్యంతో భయంతో వచ్చి అడుగుతారు, మమ్మల్ని క్షమించండి, మేము ఆ పండు తీసాం, మీరు రారు అన్న ఆ తరుణం మాకు భయాన్ని కలిగిస్తుంది. అసలు ఎందుకు ఏంది అంతరార్థం? ఇప్పుడు మీరు వచ్చే ప్రతిరోజు ఒక గాలిని ఒక ఆత్మని సృష్టించి వెళ్తారు. ఇక్కడ మీరు లేనిది మేము ఎలా సృష్టించుకోగలం? మాకైతే అంత శక్తి లేదు, మీరు సృష్టించిన వాళ్ళమే మేము కదా అని కొన్ని వ్యక్తపరిచినప్పుడు అమ్మ తండ్రి వివరిస్తాడు. ఏం చేశారో చెప్పండి అని అంటే, పండు తీసాము, పండు తీసాక ఈయన గారేమో దాంట్లో అంతా వివరణ చూసేసి మీరు వస్తున్న సమయానికి మొత్తం తినేశాడు. ఆ బయట మొత్తం పండు అంటే బయట లోపల ఉంటుంది కదా, బయట ఉన్నదంతా తినేసాడు. తర్వాత మిగిలినదంతా సగాన్ని నేను తినేసాను, ఆ లోపల ఉన్న పండు అదంతా తినేసాను అంటాడు. తండ్రి చిరునవ్వు నవ్వి అంటాడు, పైన తిన్న వాళ్ళు గర్వాన్ని దాలుస్తారు, లోపల తిన్న వాళ్ళు వీర్యాన్ని దాలుస్తారు. ఇక్కడ ఎవరైతే బయట తింటారో వాళ్ళకు అండాశయాలు విడుదలవుతాయి, ఎవరైతే లోపట పండును తిన్నారో వాళ్ళకు పిండం విడుదలవుతుంది. ఆ అండం పిండం కలిగినాక నేను బ్రహ్మాండాధిపతిని కాబట్టి గర్వానికి నేను ఆత్మని పంపిస్తాను, అది 7వ నెల కానీ 5వ నెల కానీ అంటాడు. అన్నప్పుడు వాళ్ళకి మళ్ళీ ఆశ్చర్యం, అలా ఎలా అసలు ఎలా కుదురుతుంది అని అన్నప్పుడు ఇద్దరి మధ్యలో చలనాలు మొదలవుతాయి. అప్పటి వరకు వీళ్ళు గాలి రూపాన్ని వాళ్ళు చేసే పనిలో ఉన్న వాళ్ళు రూపం ఎత్తుకుంటారమ్మా. స్త్రీ రూపం, పురుష రూపం. ఇది పురాణాలలో కూడా రాసింది మన దగ్గర బాగా. కొన్ని స్టోరీస్లో వచ్చే ఆడమ్ అండ్ యాపిల్ అని కూడా కొన్ని స్టోరీస్లో ఉన్నాయి. సిగ్గు వచ్చిందంట, సిగ్గుపడిందంట అని కొంతమంది కూడా చెప్తూ ఉంటారు. ఇలా తండ్రి ఏం చేస్తాడంటే అమ్మ వాళ్ళకి ఆ ప్రాణానికి సంబంధించిన విషయం ఇచ్చాక, మీ ఇద్దరు ఏ రోజైతే వివరణకి ముందుకెళ్ళినారో ఆ తర్వాత జరగబోయే కార్యక్రమంలో నా అనుమతి లేనిది ఆత్మ మీ శరీరములకి రాదు కాబట్టి నేను బ్రహ్మాండాధిపతిని అని అంటాడమ్మా. అనేసి తదాస్తు అని వెళ్ళిపోతాడు. అలా సృష్టి ఆవిర్భావం మొదలైంది అని చెప్పేసి తండ్రి వివరిస్తాడు అక్కడ వాళ్ళకి. ఆ వివరణని చూసిన బ్రహ్మ విష్ణువులు అసలు ఎంతటి స్పష్టత, ఎంతటి ఆలోచన, మేమే మీరు గొప్ప నేను గొప్ప అని కొన్ని విషయాలు మాట్లాడుతూ వస్తున్నప్పుడు అసలైన వివరణ మీరు ఇచ్చారన్నప్పుడు బ్రహ్మ ఆ తల తీయడం చేత అమ్మ భూమిపై నీకు పూజలు ఉండవు, దైవ కార్యక్రమం చేయాల్సిన నీవు నాలుకతో అబద్ధాలు ఆడడం చేత నీవు రాతం మాత్రమే రాయగలవు, పుట్టుక మరియు మరణం అనేది కూడా నీకు తెలియదు. రాత మాత్రమే రాస్తాడు బ్రహ్మ, అంతేకాని దానికి ఒక ఎండ్ పెట్టడు, ఒక స్టార్ట్ ఉండదు. అందుకని ఆయన ఏం చేస్తారంటే ఓన్లీ జనరేటర్ అయిన అంతే. తర్వాత ఆర్గనైజేషన్ చేసేదంతా విష్ణు మహానీయుడు. అలంకరణ, జీవిత లక్ష్యాలు, ఉద్యోగము, సంసారం, సౌభాగ్యం, మంచి చెడులు అన్నీ ఆయన ఇప్పుడు తండ్రి చూసుకుంటాడు మహావిష్ణువు. ఆ తర్వాత అంతిమ స్థితి అంటే నీ యొక్క స్థితిగతిని పూర్వ వైభవానికి తీసుకెళ్ళడానికి నిన్ను అగ్నిలింగంలోకి మళ్ళీ కలుపుకుంటాడు ఆయన. అంటే డిజాల్వర్, అంటే నిన్ను ఆయన ఏ పరిస్థితి వచ్చినా కూడా మరణం తథ్యం. కాబట్టి జన్మ కావాలంటే పరమశివుడి ద్వారానే ఆత్మబంధన, మరణం కూడా పరమాత్ముడి దగ్గరికి పోవడానికని స్వీకరించడానికి శ్మశానంలో కూర్చుంటాడు. ఇంత శాస్త్రం దాగుంది కదా ఇందులో. ఆ రోజు వాళ్ళందరూ నిర్ణయించుకొని ఒక మహానీయుడి యొక్క ఆలోచనలను మెచ్చి బలమైన పండగ చేస్తారమ్మ వాళ్ళు. ఆ చేసిన పండగని మెచ్చింది పరమశివుడు కాబట్టి ఆ రోజు మహాశివరాత్రి ఒకవాడు. రెండో వాడు ఈ వివరణ అంతా జరిగింది అరుణాచల క్షేత్రంలో. ఇప్పుడు ఉంది కదా అరుణాచలం, తమిళనాడులో ఉంది కదా, ఆ అరుణాచల క్షేత్రంలో జరిగింది ఈ విషయం. అప్పుడు అంటే చాలా చాలా పురాణమైన విషయాలు. అలా జరిగినది దైవాధీనమైన ఒక రోజు తల్లి శివరాత్రి. రెండో విషయం వచ్చేసి ఒక రాక్షసుడికి బ్రహ్మ వరం ఇస్తాడు. అహం లేని వాడి చేతిలో నా మరణం ఒకే దెబ్బతోనే చావాలి, ఒక దెబ్బతోనే చావాలి, ఆయన గారికి అహం ఉండకూడదు అంటారు. ఇప్పుడు అహం లేని వాళ్ళు ఎవరున్నారు ఈ లోకంలో? కంపల్సరీ అహం ఉంటుంది ఎవరికైనా. ద్వేషము, దుఃఖము, మంచి చెడు అన్నీ అయితే ఉండక తప్పదు ఒక శరీరంలో. కానీ అహం లేనివాడు ముక్కంటి. ఎందుకు లేదు అన్న విషయం తెలుసుకోవాల్సిన సమయం కాబట్టి అమ్మ గరళం వచ్చేసి ఆయన కంఠంలో ఉంటుంది.
గరళాకంఠుడు నీలకంఠుడు అంటారు కదా, విషాన్ని మింగిన వాళ్ళకి మరి ఏ స్వార్థం ఉంది తల్లి? ఎందుకంటే లేదు. అమృతాన్ని దేవతలకి ఇచ్చేసి ఆయన విషాన్ని పెట్టుకున్నాడు కాబట్టి ఆయన గారికే స్వార్థం లేదని రుజువు చేస్తారు అక్కడ. అయితే బ్రహ్మన్ అవుతాడు, ఉరియమ్మ వీడు ఇలాంటి వరం కోరుకున్నాడు, అసలు ఈ సృష్టిలో ఎవరు లేరు అలాగా, ఎవరికైనా అహం తప్పదు అది. సరే ఏదో మొత్తానికి అయితే అటు ఇటు ఆలోచన చేసి తదాసు అని వెళ్ళిపోతాడమ్మా. వెళ్ళిపోయిన తర్వాత ఆయన గారు చేసిన కొన్ని భూమండలానికే కానీ దైవానికే కానీ మంచి కార్యక్రమాలు, సృష్టికి చేసిన కొన్ని కార్యకలాపాల వల్ల సృష్టి చాలా బాధపడుతుంది. ఆ పడిన తరుణాన్ని మహాముఖంటి ఆ రాక్షసుని చంపుతాడు. ఆ చంపిన రోజు కూడా శివరాత్రి. ఓకే. అలా చంపినప్పుడు తండ్రి ఏం రుజువు చేయబడతాడు అంటే, ఇక్కడ మళ్ళీ వివరణ ఏముందంటే, తండ్రి 2 చేతులు ఇలా పెట్టి కొడతాడు తల్లి, ఇలా పెట్టి. ఆయన ఒకటే దెబ్బతోనే చావాలన్నాడు కదా, ఇక్కడ గుండెల మీద కొడతాడు తండ్రి వెళ్ళి. ఆయన చేసిన ఆ పనులకి దేవతలు వచ్చి తండ్రిని మొరపెట్టుకుంటారు, మీరే రక్షించాలి ఆ రాక్షసుడితో అన్నప్పుడు తండ్రి ఒక దెబ్బ కొట్టగానే ఆ రాక్షసుడు అడిగిన మొదటి ప్రశ్న ఏంటంటే, ఎవరయ్యా నీవు, నాకెందుకో నువ్వు కొట్టిన దెబ్బ ప్రాణం పోయేలా కనబడుతుంది అని అన్నప్పుడు మిగతా దేవతలు చెప్తారు, మీరు అడిగిన వరం ఆయననే. అంటే అలా ఎలా మేము నమ్మాలి అని అంటే తండ్రి గొంతు చూపిస్తాడు. కర్కాటేశ్వరుడు ఉన్నాడు కదా, ఆ గొంతు పైన ఆయన గారి కింద ఉన్నది వాసుకి దేవి చిమ్మిన ఆ విషం. ఆ విషయాన్ని మింగిన ఆ పరమాత్ముడు దేవతలకి చిరస్మరణీయంగా చిరంజీవులు కావడానికి అమృతాన్ని ఇచ్చాడు. కాబట్టి ఆయన గారికి అహమే లేదు కదా, అందుకని నీకు చావు ఉంది అని అంటాడమ్మా. దేవతలంతా హర్షం వ్యక్తపరుస్తారు. ఆ వ్యక్తపరిచిన రోజు కూడా శివరాత్రి. ఓకే. ఇప్పుడు 3వ స్థితిగతులకు ఉండేది ఏంటంటే అమ్మ, పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం జరిగిన రోజు కూడా శివరాత్రి. తండ్రి అమ్మని పెళ్లి చేసుకుంటాడు. ఎలా పెళ్లి చేసుకుంటాడు చూడండి, వివరణ చాలా ముఖ్యం. ఇక్కడ ఇద్దరు ఉన్నారు, పార్వతీదేవి రూపాలు 2, సతీదేవి ఒకటి, పార్వతీదేవి అలా ఉండదు. సతీదేవియే పార్వతీ మాత. సతీదేవి అనేది ఎక్కడ వచ్చిందంటే, తల్లి వచ్చేసేసి దక్షుడు చేసిన యజ్ఞంలోకి వెళ్ళడం చేత సతీదేవి అన్న బిరుదుని అమ్మ ఎంచుకోబడ్డది. ఎలా ఎంచుకోబడ్డదో కూడా మీకు వివరిస్తాం. తల్లి ఏమంటుందంటే, తండ్రిని తల్లి చూసి చాలా ఇష్టపడుతుంది. ఆయన ప్రేమ, ఆయన అనురాగము, ఆయన యొక్క దీక్ష, నియమాలు, నిబంధనలు ఇవన్నీ చూసి చాలా ఇష్టపడుతుంది తల్లి. తండ్రిని చాలా 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 తీవ్రమైన ఇష్టం వ్యక్తపరిచిన తర్వాత తండ్రి కూడా అమ్మను ఒప్పుకుంటాడు. తల్లికి స్వయంవరం చేస్తుంటారు దక్షుడికి ఏంటంటే అమ్మ స్వయాన మామకి అల్లుడు అంటే ఇష్టం ఉండదు. ఇక్కడ దేశదిమ్మరి, ఎప్పుడు చూసినా విభూతి పూసుకుంటాడు, దుమ్ములో ఉంటాడు, దుస్తులు ఏమీ ఉండవు, ఆ పులి చర్మము ఏనుగు చర్మము చుట్టుకొని ఎక్కడో కూర్చుంటాడు శ్మశానంలో అని కొన్ని వ్యక్తపరుస్తాడు. ఏ తండ్రికైనా బిడ్డ బాగుండాలనే ఉంటుంది కాబట్టి ఆయన ప్రేమ ఆ విధంగా చూయిస్తే, తల్లి పార్వతీమాత మాత్రం ఆయనని మహారాజులాగా యువరాజులాగానే చూస్తుంది. చూసిన ఆ తరుణం ఏర్పడినప్పుడు స్వయంవరం ప్రకటిస్తారు మన పార్వతీమాతకి. వచ్చిన రాజులందరూ ఇంకా వారి యొక్క విద్యలు, వారి యొక్క అన్ని ఆలోచనలు చూపిస్తున్న తరుణంలో తల్లి ఎవరిని నచ్చదు. తండ్రిది విగ్రహం ఉంటుంది అక్కడ. ఎందుకంటే తండ్రి పెళ్లి చేసుకోక ముందుకు ఆయన ముల్లోకాధిపతి, అంటే ఆయననే పశుపతినాథుడు అంటారు ఆయన. అంటే ఆయన ప్రతి జీవరాశికి ఆయనే అధిపతి అనమాట. ఆయన గారిని చూసి ఆ విగ్రహం అక్కడ ఉన్నది చూస్తారు. అక్కడ ఉన్న భటులు, రాజులు అంతా వీళ్ళందరూ ఏం చేస్తారంట, ఆ రాజమందిరంలోకి తండ్రి విగ్రహం కూడా తీసుకొచ్చి పెడతారు అక్కడ పూజకి. అమ్మ ఏం చేస్తుంది అంటే, వీళ్ళందరిని వదిలిపెట్టేసి దండ తీసుకెళ్ళి ఆ విగ్రహానికి వేసేస్తుంది. నాకు ఈయన నచ్చాడు. తండ్రికి చాలా కోపం వస్తుంది దక్షుడికి. పార్వతి, ఎలా ఉంది నీకు, మర్యాద లేకుండా వచ్చిన వాళ్ళందరినీ నువ్వు అవమానపరుస్తున్నావు. నువ్వు వచ్చిన వాళ్ళల్లోనే నువ్వు ఎవరినైనా ఎన్నుకోవాలి, వాళ్ళ నుంచే ఎంచుకున్న తర్వాతే నీ స్వయంవరంని నేను వివాహ మహోత్సవాన్ని ప్రకటిస్తాను అని అంటే తల్లి వినదు. తండ్రి విగ్రహాన్ని ఇలా పట్టుకుంటుంది, కొంచెం బాధపడినప్పుడు పిలువు ఆయన గారిని అని చెప్పి గట్టిగా అరుస్తాడు. అడిగినప్పుడు తల్లి బాధపడ్డప్పుడు ఒకసారి ఆ విగ్రహంలోకి తండ్రి వస్తాడు. వచ్చేసి పార్వతీమాతను తీసుకొని వెళ్ళిపోతాడు. ఇలాగ తీసుకొని వెళ్ళిపోయిన తరుణం మన దగ్గర దక్షయజ్ఞం అనే సినిమాలో ఉంది. మన దగ్గర ఎన్టీఆర్ గారు తీశారు, చాలా వివరంగా చూపిస్తారు. చాలా బాధ అవుతుంది. తర్వాత అమ్మకి చెప్తాడు, వివాహం అనేది ఇంటిలో జరగాలి కాబట్టి తండ్రిని తల్లిని అందరినీ ఒప్పించి చేసే ఆ వివరణ చాలా బాగుంటుందని చెప్పి అమ్మకి మళ్ళీ పెళ్లి వివరణ తీసుకొస్తే, పార్వతీమాత తల్లి ఒప్పుకోదమ్మా. మళ్ళీ నాకు అల్లుడు ఇష్టమే, కానీ ఆయన అందరిలాగా రాజులాగా రావాలి. ఆ విభూది రాసుకొని, చితాభస్మం రాసుకొని, త్రిశూలం పట్టుకొని, ఆ కేశాలన్నీ వదిలిపెట్టేసేసి, ఎలా అంటే చూడ్డానికే ఎంతో అందహీనంగా ఉన్నాడు అన్న వ్యక్తపరిచేసి మాట చెప్పినప్పుడు పార్వతీమాత తండ్రికి చెప్తుంది, ఇలా అంటున్నారు మిమ్మల్ని రమ్మని, మీరు ఇలా వస్తే అమ్మగారు పెళ్లి విషయాన్ని ముందుకు తీసుకెళ్తారంట అని అన్నప్పుడు, ఓహో దాంట్లో తప్పేముంది, అత్తగారి యొక్క ఆ కోరికని తీరుస్తాను నేను అని చెప్పేసి తండ్రి అంగరంగ వైభవంగా సిద్ధం చేస్తాడు. చూడ్డానికే
దేవాది దేవతలకే అసూయ కలిగే అందంతో వస్తుంటాడు. ఎందుకంటే శివుడు చూడండి, అంటే దేవుళ్ళు అందరూ అందంగానే ఉంటారు, కానీ ఈయన అందం వేరు. ఎందుకంటే చంద్రుడిని పెట్టుకుంటాడు, ఆయన రూపమే వేరు. ఈ సర్ఫాన్ని పెట్టుకుంటాడు, ఆయన రూపమే వేరు. చితాభస్మాన్ని రాసుకుంటాడు, ఆయన అందమే వేరు. ఇలాంటి అన్నింటినీ తీసేసి తండ్రి ఏం చేస్తాడంటే అమ్మ వజ్రాలు వైడూర్యాలు అన్నీ పెట్టేసేసుకొని ఒక గాంభీర్యంగా వస్తుంటాడు. ఇక ఇంత ఎత్తుంటాడు, వస్తుంటాడు. అప్పుడు ప్రమదగణాలు అటు బ్రహ్మ విష్ణువు దేవాది దేవతలు రథాలలో వస్తుంటారనమాట. ఎందుకంటే శివుడి పెళ్ళి కదా. ఇక ఓ పెద్ద, ఇప్పుడు మనం భరాత్ ఎలా తీస్తారు తల్లి, ఇక్కడ అంగరంగ వైభవంగా పెళ్లి కొడుకు వస్తుంటే అలా తీసుకొస్తుంటారు. అలా తీసుకొస్తుంటే పొలి మీద దాటుతారు. అమ్మ ఉన్న ఆ పార్వతీమాత ఉన్న ఊరికి వస్తారు. ఇంకా ఎందుకంటే పెళ్లి జరిగేది కూతురి ఇంటికాడే కాబట్టి అందరు వచ్చినప్పుడు ఊర్లో ఉన్న వాళ్ళు అందరూ చూస్తారు తల్లి. ఆహా ఎంత అందంగా ఉన్నాడు శివుడు, చూడముచ్చటగా, ఎంతటి వీరుడు నీ అల్లుడు అని చెప్పేసి ఊర్లో ఉన్న వాళ్ళందరూ చెప్పుకుంటూ ఉంటారు. ఇలాగా చెప్పుకుంటున్నప్పుడు ఆ మాట ఈ మాట అల్లుడు వచ్చిండని చెప్పేసి అత్తకు కూడా తెలుస్తుంది తల్లి. అత్త కూడా బయలుదేరుతుంది. ఇక ఓహో అల్లుడు వస్తున్నాడు, రాజులాగా వస్తున్నాడు అంట అది అని చెప్పి ఆనందంగా ఆవిడ వచ్చి చూడడానికి నించుంటుంది. ఆ ద్వారం దగ్గర నుంచున్నప్పుడు అందరూ పొగుడుతూ ఉంటారు శివుడిని, ఎలా ఉన్నాడు ఎలా ఉన్నాడు అని చూస్తే ఈవిడ కూడా వస్తుంది. ఫస్ట్ నంది, తర్వాత ప్రమదగణాలు, విష్ణువు, బ్రహ్మ, దేవాది దేవతలందరి మధ్యలో వస్తుంటాడు తండ్రి. చూసేసరికి ఈ అత్తగారు బారెడు కళ్ళు పెట్టి ఇలా పైకి ఎక్కి చూసేవరకు తండ్రి చేతిలో ఒక కంచం పట్టుకొని భిక్షం అడుకునేవాళ్ళలాగా వస్తుంటాడు. అంతే, ఆయన అలాగే కనబడతాడు ఇలా భిక్షం పట్టుకొని, చేతిలో ఒక కంచం పట్టుకొని తండ్రి నడుచుకుంటూ వస్తుంటాడు అనమాట, త్రిశూలం పట్టుకొని. ఇది ఎక్కడ గోలరా బాబు, నేనేం చెప్పాను, ఆఖరికి మళ్ళీ ఒక భిక్షగాడిలాగానే వస్తున్నాడు అని చెప్పేసి ఆవిడ మళ్ళీ కోపాన్ని వ్యక్తపరుస్తుంది. పార్వతీమాతని పిలిచి గట్టిగా అడుగుతుంది, నేనేం చెప్పినా రాజులాగా రమ్మన్నాను కదా, ఆఖరికి మళ్ళీ ఆ భిక్షగాడిలాగానే వస్తున్నాడు అని అంటే మిగతా వాళ్ళు అంటారు లేదు లేదు ఆయన రాజులాగానే వస్తున్నాడు అని అంటే లేదు లేదు ఆయన భిక్షగాడిలాగా వస్తున్నారు, మీరందరూ మాయ చేస్తున్నారు అని అంటే అప్పుడు పార్వతీమాత చెప్తుంది, అమ్మ నా మనసుతో నేను ఇష్టపడ్డాను కాబట్టి నీ అల్లుడు నీకు భిక్షగాడిలాగే కనబడతాడు తల్లి. ఒకసారి నా మనసులాగా చూడు, నేను పార్వతీమాత కదా, నా కళ్ళతోని చూడు, ఆయన యువరాజా మహారాజా లేకపోతే దేశాన్ని వెళ్ళిన ఒక మహానీయుడిలా కనబడతాడని అంటే ఆమె అలిగి వెళ్ళిపోతుంది. ఇప్పుడు కలియుగంలో ఏం తెలుసా, ప్రతి బిడ్డ ఇష్టపడ్డ ఆ యువకుడు ఎవరైతే ఉంటారమ్మో వాళ్ళ తల్లిదండ్రులు అలాగే చూస్తారు. చూడండి భిక్షగాడిలాగే చూస్తారు. అల్లుడు ఎంత అందంగా బిడ్డను చూసుకున్నా, అల్లుడు ఎంత వివరంగా బిడ్డను చూసుకున్నా కూడా ఇష్టపడ్డది కాబట్టి అతను నచ్చదు, భిక్షగాడిలాగానే చూస్తుంది. ఎందుకంటే ఈమె నచ్చినోడు ఎలా ఉన్నా సరే కూతురు మనసులో ఉన్నాడా లేదా అనేది అవసరం లేదు. అల్లుడు నీవు నచ్చిందంటే అయిపోయి ఇంకా ఈ సంసారం ఇష్టంగా ఉన్నదా కష్టంగా ఉందా నష్టంగా ఇప్పుడు కలియుగంలో వర్తిస్తుంది కదా. అదే అక్కడ శివపురాణంలో కూడా రాస్తుంది. ఇప్పుడు మీకు చెప్పింది ఏంటంటమ్మా, ఇది పురాణాల్లో రాస్తుంది. తండ్రి అలా పార్వతీమాతని పెళ్లి చేసుకున్న రోజు కూడా శివరాత్రి. 3 రోజులు జరిగాయి. ఈ 3 రోజులు జరిగిన ఈ మహాశివరాత్రి మానవ శరీరాన్ని పాటించే రోజు 4వది. ఎలా అంటే అమ్మా, శివరాత్రి రోజు మనం ఏం చేస్తాం యాక్చువల్లీ ఉపవాసాలు ఎందుకు ఉంటాం. ఉపవాసాల్లో ముఖ్యమైనది ఏంది, పూజా నియమ నిబంధనలు ఏమిటి చాలామందికి తెలియదు. శాస్త్రం పాటిస్తున్నాం అంతే, పెద్దలు ఉపవాసం ఉన్నారు, పిల్లలు ఉపవాసం ఉన్నారు, దాని అర్థం అనేది ఎక్కువ శాతంగా తెలియదు ఎవరికి. మహానీయుడు ఏం చేస్తాడంటే అమ్మా, ఈ పెళ్ళి హరబాటం అనగానే సహపంక్తి భోజనాలు, బంతి భోజనాలు, తర్వాత పరమాన్నాలు, పిండి వంటలు, తర్వాత పలు విధాలమైన పంచభక్ష పరమాన్నాలు వండుతాం. ఇప్పటికీ వివాహం అంటే అదే కదా, అంగరంగ వైభవంగా చేస్తాం. దానిలో శివుడి పెళ్ళి అని అంటే మరి ఇంకా బలంగా చేయాలి కదమ్మా. చాలా అంగరంగ వైభవంగా పెళ్ళి జరుగుతుంటుంది శివుడిది. ఆ రోజు తండ్రి జ్ఞానానికి పని పెడతాడు, నా బిడ్డలను నేను పరీక్షిస్తా, వీళ్ళు నిజమైన భక్తితో పూజ చేస్తున్నారా లేదంటే స్వార్థంతో ఏదైనా కోరికలు కోరి విగ్రహాలని ఆరాధిస్తున్నారా అన్న ఆలోచనతో తండ్రి ఏం చేస్తాడంటే కరెక్ట్గా హారతులు పట్టే ఆ సమయానికి భవతి భిక్షాందేహి అని వస్తాడు. కరెక్ట్గా ఆ సమయానికి వస్తాడు, శివుడి పెళ్ళి జరిగే సమయానికి వస్తాడు. అడిగినప్పుడు వీళ్ళందరూ కొంచెం ఫీల్ అవుతారు, అదేంది శుభ కార్యక్రమం జరిగే సమయానికి భవతి భిక్షాందేహి అని ఎవరో భిక్షగాడు వచ్చాడు, ఇప్పుడు ఆయనకి పెడదామంటేనేమో తండ్రిని అవమానపరిచిన వాళ్ళు అవుతాం. ఇప్పుడు తండ్రిని అవమానపరచకుండా ఆయనకి పెడదామంటేనేమో ఇప్పుడు ఆయన ఊరుకుని ఎలా లేడు. భిక్ష అనేది ఎవరికైనా పుణ్యమే కదా తల్లి. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే వచ్చిన భిక్షగాడికి భిక్షం పెట్టరు, తండ్రి కార్యకలాపాలు పనుల్లోనే ఉంటారమ్మా. తండ్రి మళ్ళీ అడుగుతారు, భవతి భిక్షాందేహి అని అంటారు. అన్నప్పుడు ఒక 10 మంది వచ్చి, ఏమయ్యా పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం జరుగుతుంది, మీరు వచ్చి భిక్ష అడుగుతున్నారు, నీకేమైనా సవాబు కనబడుతుందా? ఇంత పెద్ద అలంకరణ చేశాము, పందిరి వేసాము, మామిడి తోరణాలు కట్టాము, అరటాకులు పెట్టాము, పంచభక్ష పరమాన్నాలు పెడుతున్నాము అక్కడ పార్వతీ పరమేశ్వరుల కళ్యాణానికి, ఇప్పుడు నీకు భిక్ష ఎట్లా పెడతామయ్యా, నువ్వు అర్థం చేసుకోవాలంటే తండ్రి ఏమంటాడంటే, 3వసారి భవతి భిక్షాందేహి అని అన్నసరికి అయినా కూడా అలానే అడుగుతున్నామని తండ్రిని కొద్దిగా ఎన్నిక జరుపుతారు వాళ్ళు. అన్నం భిక్ష మీకు పెట్టలేము మేము, అక్కడ ఆ పని ఆ వివరణ కాకుండా అని అన్నప్పుడు తండ్రి ఒక మాట అంటాడు,
మీరు పెట్టే ఆ పంచభక్ష పరమాన్నము వృద్ధుడిలాగా వచ్చిన నాకు, ఒక నిజమైన ఆకలితో వచ్చిన నాకు, ఒక పట్టెడు మీరు తీసుకొచ్చిన ఆ భోజనం నాకు పెడితే మీ పార్వతీ పరమేశ్వరులు లేచి వెళ్ళిపోతారా అయ్యా అని అడుగుతాడు. అడిగితే వీళ్ళు వితండవాదాన్ని ఆపండి అని ఉంటుంది కదా సహజంగా. వచ్చింది కాక పైన భిక్షగాడివి, నువ్వు పొంతన మాట్లాడుతున్నావు అని కొంచెం వాదోపవాదాలు జరుగుతాయి అక్కడ. అప్పుడు అంటాడు, మీరు ఇంత పెద్ద దాంట్లో చేశారు కదా, నాలాంటి ఒక అభాగ్యుడికి అన్నం పెట్టడం చేత ఆ కళ్యాణానికి ఏదైనా అపవిత్రత వస్తుందని మళ్ళీ అడుగుతారు. అన్నప్పుడు వాళ్ళు వినకుండా తండ్రిని కొంచెం తీవ్రమైన కంఠంతో హెచ్చరించి వెనక్కి తోసేసే ఒక తరుణం ఏర్పడుతుందమ్మ. వెళ్ళినప్పుడు తండ్రి వెనక్కి మరలి ఒక మాట అంటాడు, నిజంగా ఆకలితో ఉన్న మీరు, ఒక వ్యక్తిని ఒక భక్తిని కూడా చూడలేని మీరు విగ్రహాలని భక్తితో ఆరాధిస్తున్నారు, కానీ అసలైన భక్తి అవసరానికి కడుపుతో ఉన్న వాళ్ళకి అన్నం పెట్టడం అనేది మీరు మరిచారు కదా అన్న ఆ వర్డ్ బలంగా వదులుతాడమ్మా. వదిలేసేసి ఏ రోజైతే మీరు సహపంక్తి భోజనాలు పంచభక్ష పరమాన్నాలు పెడుతున్నారు పరమశివుడికి, అదే రోజు మీరు అన్నం విలువ తెలిసేలా ఉపవాసం ముందురుగాక అని శాపం పెట్టి వెళ్తాడు తండ్రి. ఆ మహాశాపం ఈరోజు పాటిస్తున్నాం మనం. తర్వాత ఆకాశవాణి నిలబడుతుంది. తండ్రి వెళ్ళిపోతాడు, ఇంకా వెళ్ళిపోయిన తర్వాత ఆకాశవాణి నిలబడుతుంది. అక్కడ ఉన్న వాళ్ళందరికీ, పెద్దవాళ్ళందరికీ, ఎంతటి తప్పు చేశారు, మహాముఖ్యంటి అర్ధనారీశ్వరి రూపాన మీ ఇంటికి వచ్చి మీలో ఉన్న నీతి నిజాయితీని పరీక్షించదలిచి అవసరం ఉన్నవాడికి అన్నం పెడతారా, ఆకలితో ఉన్నవాడికి ఆదుకుంటారా అన్న ఆ నియమాల్ని ఆయన గుర్తు చేస్తే మీరు అన్నంత పనే చేశారు. తండ్రికి వచ్చిన ఆ మహానీయుని మీరు గుర్తుపట్టలేరు, కాబట్టి మీరు అనుభవించదురుగాక అని అన్నందుకమ్మ వాళ్ళందరూ చాలా 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 బాధపడి నెత్తులు పట్టుకొని ఏడుస్తారు. మహాముఖంటే వస్తే మేము చలనం లేకుండా ప్రవర్తించింది కాక తండ్రిని తిరస్కరించాము అని చెప్పేసి చాలా 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 బాధపడి అమ్మ ఇప్పటికీ ఆ శివలింగం పైన అన్నంతోని అభిషేకం చేస్తారు శివరాత్రి రోజు. ఎందుకంటే తండ్రి తింటాడేమో అన్న ఆశతోనే. కానీ ఇంతవరకు నా తండ్రి ఇక్కడ తినలేడే. ఏ శివలింగం కాదు, ఏ విగ్రహాలు కూడా తినవు, అదైతే వాస్తవమే. కానీ నిజంగా ఎదురు చూసే వాళ్ళది, నిజంగా వాళ్ళ కోసం చేసే పండుగనే శివరాత్రి అమ్మ. ఇక్కడ చూడండి, ఉపవాసమే ఉంటారు మన వాళ్ళు. ఎవరికైనా సహాయం చేయడానికి పోదామంటే తక్కువ శాతంగా వెళ్తారు. శివరాత్రి ఏంటంటే అమ్మ నిజంగా ఆకలితో ఉన్న వాళ్ళకి నిజంగా సహాయం చేసి అన్నదానాలు, కొన్ని దైవాధీనమైన కార్యక్రమాలు చేసి, ఆ రోజు శివరాత్రి అన్నప్పుడు ఈరోజు శివుడి కళ్యాణం చేస్తున్నాం కాబట్టి అమ్మ, కళ్యాణం అన్నప్పుడు కనీసం మనం భోజన కార్యక్రమాలు పెడతాం కదా, నిజముగా ఎదురు చూస్తున్న వాళ్ళకి అన్నం పెట్టాలనేది తండ్రి ముఖ్యమైన ఉద్దేశం. ధూప దీప నైవేద్యాలు అభిషేకాలు ఇవన్నీ తండ్రి ఆశించడమ్మా. ఆశించేది ఒకటే, అంతఃకరణ శుద్ధి, మనశ్శాంతి, నిజముగా అవసరం ఉన్నవాడికి మేమున్నాము అనే అవసరానికి వెళ్ళడమే. ఇదొక్కటే ఆయన ఆశించింది. శాస్త్రం చెప్పింది కూడా అదే. చేసుకుంటావు నువ్వు, పూజ అయితే ఆగదు ఎలాగో, కానీ పండగ రోజన్నా ఏదన్నా పెడతారని ఎదురు చూసే ఎందరో అభాగ్యాలు ఉన్నారు కదా, అలాంటిది చెయ్యాలని కూడా నిర్ణయించిన రోజే ఈ మహాశివరాత్రి. ఇది శివరాత్రి రోజమ్మా. ఓకే గురుగారు, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం.